నమస్తే. ప్రస్తుతం మనం హిమాయత్ నగర్లో ఇక్కడ సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ఒక ప్రజా ప్రదర్శన సభ ఏర్పాటు చేశారు. సో మనతో పాటు మాట్లాడడానికి దీనిపై అంశాలపైన ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా స్టార్స్ కాలేజ్ ప్రెసిడెంట్ ఉదయాన్న ఉన్నారు. అన్న నమస్తే అన్న. లాల్ సలాం. బాగున్నారా? చెప్పండి, ఏం చెప్తారు 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సిపిఐ పార్టీ? సో ఏం చెప్పాలనుకుంటారు? సిపిఐ 100 సంవత్సరాలంటే కొన్ని కోట్లాది మంది పీడిత వర్గాల కోసం 1925 నుంచి ఈ రోజు వరకు ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేసిన పార్టీ. ఎన్నో భూమి సమస్యలు అయితేంది, అన్ని వ్యక్తిగత సమస్యలు, సామాజిక సమస్యలు, అనేక పోరాటాలలో రైతులు, మహిళలు, సబ్బండ వర్గాల యొక్క జీవితాలను మార్చిన చరిత్ర ఈ సిపిఐ పార్టీకి ఉన్నది. ఇవాళ ఈ సిపిఐ పార్టీ పేరుతో అమరవీరులు నెత్తులు దారపోస్తే తప్ప మాలాంటి వాళ్ళ యొక్క స్వేచ్ఛ వాయువులు ఇంత ఫ్రీగా పీల్చుకొని ప్రజల కోసం పనిచేయట్లేదు. ఇవాళ ఉస్మానియా ఏఎస్ఎఫ్ ప్రెసిడెంట్ అంటే ఇవాళ 100 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన ఎర్ర జెండా పార్టీ ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఇక్కడ మాట్లాడతాం కాబట్టి ఈ ఎర్ర జెండా మాట్లాడుతుంది. ఏ పేదవానికి అన్యాయమైన అక్కడ నిలబడుతుంది. ఇదే క్రమంలో ఈ దేశంలో 100 ఏళ్ల సందర్భంగా హైదరాబాద్ సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున నారాయణగూడ నుంచి ఇక్కడ దాకా ఈ ఫంక్షన్ హాల్ దాకా ర్యాలీ నిర్వహించి వందలాది మంది మీరు కూడా చూశారు. అందులో డ్యాన్సులు కానీ ఆ సంతోషకరమైన వాతావరణం. ఎందుకంటే కష్టం చేసే పీడిత వర్గాల వైపు నిలబడ్డ ఎర్రజెండా పార్టీ భవిష్యత్ తర వారసత్వం కోసం జవసత్వానికి నింపుకునేటువంటి ఉత్సాహంలో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున వచ్చినటువంటి ర్యాలీ. ఆ ర్యాలీలో భాగంగా రేపు ఏ పేదపానికి ఎటువంటి అన్యాయం జరిగినా మా ఎర్రజెండా పార్టీ గుండెలకు అత్తుకొని వాళ్ళ వీర విప్లవ యోధతో ముందుకొస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ ఎర్రజెండా పార్టీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు 26న జరగబోయే ఖమ్మం బహిరంగ మహాసభలు అందరూ పాల్గొని విజయోత్సవం చేసేటువంటి ప్రయత్నం చేయాలని, ఇది సుసాయిగా ఈ హైదరాబాద్ జిల్లా పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమం. కాబట్టి ఎర్రజెండా అనేది ఎక్కడ అన్యాయం జరిగినా నిలబడుతుంది అనే సాక్ష్యంలో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీగా రావడం జరిగింది. ఎర్రజెండా ఎరుపు రంగు అంటే ఎదిరించడానికి ప్రతీకగా ఉండ ఎర్రజెండా. సో ఇప్పుడు ఎందుకు ప్రజల పక్షాన కావచ్చు ఎక్కువ ప్రశ్నించలేకపోతుంది? అది ఎక్కడ చూసినా సరే ఎర్రజెండా ఉద్యమాలు ఒకప్పుడు అంటే భయపడేది. సో పబ్లిక్ కూడా చాలా సానుకూలంగా సపోర్ట్ ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎందుకు కరువైతుంది అంటే ఏం చెప్తారు? అంటే మీరు అన్నది వాస్తవం. చాలా మంది నిరుద్యోగులు కానీ కొంత సమాజం కూడా కొన్ని రాజకీయ పార్టీలు తప్పుదోవ పట్టించే క్రమంలో కొన్ని కెరియరిజం వైపు పోతున్నటువంటి సందర్భాలలో కొంత ఎర్రజెండా పార్టీలు బలహీనపడడం అనేది వాస్తవం, ఒప్పుకోవాల్సిన అవసరం. ఇదే నేపథ్యంలో ఈ 100 ఏళ్ల చరిత్ర నుంచి మేము నూతనంగా ఆవిష్కరించుకునే క్రమంలో ఒక ఉద్యమ స్ఫూర్తిని ఉగ్గుపాలతో ముందుకు తీసుకెళ్లి భవిష్యత్ చర వారసత్వానికి జవసత్వం నింపేటువంటి ఈ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను ముందు తరాలకు అందించే క్రమంలో మా తరం నుంచి మొదలయ్యే ఈ మరో ఉద్యమం రేపు ఎర్రజెండా పార్టీ పక్షాన నిలబడే ప్రతి ఒక్క పేదవాన్ని ఐక్యత కూడగట్టి వాళ్ళ సమస్యల కోసం పరిష్కారమై ఒక సోషలిస్టు స్వప్న సాకారం కోసం మేము ముందుకు నడుస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. ప్రజల్లో ఉండి కొట్లాడేది ఎర్రజెండా పట్టుకొని మావోయిస్ట్ సిపిఐ పార్టీ. సో అలాగే అడవులలో ఉండి అడవిలో కూడా ప్రజాక్షేమం కోసం ప్రజల కోసం కొట్లాడేది మావోయిస్ట్ పార్టీ. అలాంటి మావోయిస్ట్ పార్టీ పైన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దండయాత్ర చేస్తా ఉంది. సో ఆపరేషన్ కగార్ అని చెప్పి అందరినీ ఎన్కౌంటర్ చేస్తా ఉంది. సో ఏంది సిపిఐ పార్టీ పక్షాన్ని ఇప్పుడు వచ్చినంత మంది కూడా వాళ్ళకి సపోర్ట్ గా కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ కూడా రోడ్డు పైన రావట్లేదు. ఏమనుకోవచ్చు, ఎందుకు రావట్లేదు? అయితే మావోయిస్ట్ పార్టీ తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధిస్తామని ప్రాణాలను, వ్యక్తిగత స్వేచ్ఛను అన్నింటిని వదిలిపెట్టి ప్రజలే మా శిరోధార్యం అనుకొని వాళ్ళు చనిపోతున్న సందర్భం మనం చూస్తున్నాం. సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు ఓటు ద్వారా, పార్లమెంటరీ పంత ద్వారా రాజ్యాధికారం చేస్తామని అంటే సిద్ధాంతం ఒకటే, లక్ష్యం ఒకటే, కానీ మార్గాలు విభిన్నం కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేది ఆపరేషన్ కగార్ పేరు మీద విచక్షణ రహితంగా చంపుతున్న సందర్భం. కేంద్ర ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ఇవాళ మేము భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఓట్లు వేసుకొని గెలిచినాం కాబట్టి వీళ్ళు కూడా మా దేశ బిడ్డలే కాబట్టి వీళ్ళు అడవిలోకి పోయిండ్రు ఎందుకని వాళ్ళకున్న సమస్యలు పరిష్కరించి సంస్కరణవాదంగా బయటికి తీసుకొచ్చి రాజ్యాంగం మీద ప్రమాణంగా నిలబడాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఏం చేస్తా ఉన్నది? ఆపరేషన్ కగార్ పేరు మీద అన్యాయంగా పిట్టలను కాల్చినట్టు కాలుస్తున్నారు. పట్టుకొని శరీరాలకు కుళ్ళబొడిచి నెత్తురు బయటికి తీసి పేగులు కనుగుడ్లు వీకి చంపుతున్న సందర్భం ఆపరేషన్ కగార్. అదే ఉస్మానియా గడ్డ నుంచి విద్యార్థులు ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్తే వాళ్ళందరినీ చింతూరులో అరెస్ట్ చేసి అక్రమంగా పంపించారు. మొన్న రీసెంట్ గా ఇడ్మా మీద చనిపోయిన తర్వాత నిజ నిర్ధారణ కమిటీ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసినటువంటి క్రమంలో వాళ్ళ అక్కడ పౌర సంఘాలు, సివిల్ లిబర్టీస్ చాలా మందిని కూడా పోనీయకుండా వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని తీసుకొని పోయి ఒక 100 మంది లోపల కూర్చోబెట్టి సబ్ కలెక్టర్ నిర్వహణలో జరిగిన సందర్భం. అప్పుడు మనోళ్ళు కొంతమంది ఎలిగేషన్ పెట్టిండ్రు, అది హత్య, అది ఎన్కౌంటర్ కాదు, నిజ నిర్ధారణ చేయాలి, ఎవరైనా తప్పు చేసినప్పుడు శిక్షించాలి అనేటువంటి అంశం కంటే పరిశీలన చేసి దాని యొక్క నిజాలు నిగ్గు తెల్చాల్సిన అవసరం ఉందని ఆ అవసరాన్ని గుర్తించే క్రమంలో ఇవాళ ఈ సమాజం నడుస్తూ ఉన్నది. సమాజం యొక్క ప్రభుత్వం ప్రజల మీద నమ్మకము, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసింది కాబట్టి మనుషులను చంపడం కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు మార్చుకోవాలి. ఎవరు ఎంతమందిని చంపినా ప్రపంచ చరిత్రలో
ఎక్కడ ఏది ఒక సిద్ధాంతం కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తి ఆయన భౌతికంగా లేకపోవచ్చు, కానీ ఆయన ఆలోచన సమాజానికి ఒక యూనివర్సల్ గా నిలబడిపోతుంది. అది ఎవరైనా కావచ్చు. నువ్వు నీ అభిప్రాయంతో ఏకీభావం లేకపోయినా నీ అభిప్రాయం ఇస్తా అంటాడు వాల్టేర్. కాబట్టి నువ్వు నీ అభిప్రాయంతో ఏకీభావం లేకపోయినా నీ హక్కు ప్రకటించుకోవచ్చు. నీ రాజ్యాధికారం తుపాయి కొట్టమని నువ్వు అనుకున్నా కూడా హింస ఎక్కడైనా మేము సపోర్ట్ చేయకున్నా మనుషులను చంపడం మూర్ఖత్వము, అది దుర్భరమైన పరిస్థితి. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ 100 ఏళ్ల సిపిఐ పార్టీగా మరో పార్టీ నూతన ఆవిష్కరణ కోసం పుంజుకొని ఈ పేద ప్రజల కోసం అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. సో ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు 100 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే సో ప్రజాసభలో ఒకవైపు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతా ఉంది, రూపాయి వాల్యూ పడిపోతా ఉన్న పరిస్థితి, ఇంకోవైపు ప్రకృతి విధ్వంసం అవుతున్న పరిస్థితిలో చాలా అనేక సమస్యలు ప్రజలలో ఉన్నాయి. అండ్ ఎవరికి చెప్పుకోవాలి ఏది అని చెప్పేసి ఒక దారి లేకుండా పోయినట్టు ప్రజలు కనిపిస్తా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సిపిఐ పార్టీ పక్షాన ఏఎస్ఎఫ్ ప్రెసిడెంట్ గా మీరు ఏం చెప్పబోతున్నారు, ప్రజలకు ఏం పిలుపునివ్వబోతున్నారు? మేమేం చెప్తా ఉన్నామంటే ఇవాళ జనాభా పెరిగినప్పుడు అవసరాలు పెరుగుతాయి, అవసరాలతో పాటు భూమి కూడా అవసరం ఉంటది. కాబట్టి కరల్ మార్క్స్ చెప్పినట్టుగా భూమి పెరిగినప్పుడు, జనాలు పెరిగినప్పుడు ఆహార కొరత, నిరుద్యోగము, ఆకలి సమస్యలు, అన్నార్థుల ఎదులు అనేక రకాల సామాజిక సమస్యల మీద కొట్టుమిట్టాడుతున్న సందర్భాలు వస్తాయి. కాబట్టి ఆ సందర్భంలో ఎర్రజెండా పార్టీ ఒక నిర్మాణంతో ఎదుగుతున్న సందర్భం ఇవాళ బలైన పడవచ్చు. ఇప్పుడు రైతు ఒక వ్యవసాయ పంట ఉంటది, ఈ ఏడు రాదు, నెక్స్ట్ రాదు, మళ్ళా రాదు, కానీ రైతు మాత్రం నమ్ముకునేది వ్యవసాయాన్ని, ఆ భూమిని, ఆ నీటిని. కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఆ వ్యవసాయం పోయినా భూమినే నమ్ముకుంటాడు. కాబట్టి ఎర్రజెండా పార్టీని విశ్వసించే ప్రతి పేదవాడి గుండెల్లో ఆకాశంలో చిగురించేటువంటి ఒక విప్లవ కనకవర్షము పేదవాడి గుండెల్లో రేపు భవిష్యత్ తరంలో ఉపయోగించి వాళ్లకు సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం వైపు సోషలిజం అనే నూతన సమాజాన్ని ఆవిష్కరించే ప్రయత్నము ఈ ఎర్రజెండా పార్టీ ఉంటుంది. అది సిపిఐ పక్షాన ఉంటుందని మేము ఈ సందర్భంగా తెలియపరుస్తాం. ధన్యవాదాలు.